మీ అందరి మిత్రులు కూడా మీరు చాలా దూరం వెళ్ళాల్సిన పని లేదు. మల్లెపల్లిలో 4 ఏటీసీలను అప్గ్రేడ్ చేసినాం. ఈరోజు మన ఇందిరమ్మ ఇండ్లకు ఒక శిలాఫలకం తయారు చేసినాం. ఇందిరమ్మ బొమ్మతో పాటు ఈరోజు ఆర్డర్ చేసినాం. మీరు ఒక్కసారి అందరు అకాడమిక్ ఇంట్రెస్ట్లు మీ అందరు కూడా ఏటీసీ అంటే ఏదో పాత పురాతన కాలంలో ఐటీఎల్ చేసి డీజిల్ మెకానిక్ అంబాసిడర్ కార్ల రిపేర్లు చేసేది, రంగులు గ్రీస్ పూసుకొని చూసిన కార్మికులను అట్లా అనుకుంటారు. ఇప్పుడు అంబాసిడర్ కార్ రిపేర్ చేద్దామని ఎక్కడ లేదు, ఫామ్ హౌస్లో లేనన్నా అది అందుబాటులో లేదు. సో అందుకోసమని ఇప్పుడు మొత్తం పాత కరికులంని మొత్తం రద్దు చేసి ఈ రోజు ఏది అవసరం ఉందో వాటి ప్రకారం చేసినా మీరు ఒక్కసారి అకాడమిక్ ఇంట్రెస్ట్ ఉండే మీడియా మిత్రులందరికీ కూడా, ఎందుకంటే మీరు గ్రామాలలో యువకులకు చెప్పడానికి కూడా పనికొస్తుంది. మల్లెపల్లిలో 4 ఐటీఐలను ఏటీసీల కింద కన్వర్ట్ చేసినాం. పని జరుగుతుంది, పిల్లలు చేరిండ్రు. మీరు ఒక్కసారి వెళ్ళి చూడండి. చూస్తే అక్కడ ఎంత అడ్వాన్స్ టెక్నాలజీ టాటా వాళ్ళు ఎంత గొప్పగా వాటిని నిర్వహిస్తుండ్రో మీరు చూడగలుగుతారు. ఎప్పుడైనా మీరు మా మంత్రి గారికి కూడా రిక్వెస్ట్ చేస్తే జర్నలిస్టులు అందరినీ తీసుకొని పోయి అక్కడ మిమ్మల్ని అందరినీ ఒకసారి ఫీల్డ్ విజిట్ చేయండి. అంటే ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తే 10% చేయగలను. మీరు అక్కడ చూస్తే 100% మీకు అర్థమవుద్ది. ఈ నెలాఖరు లోపల మా మంత్రి గారు మల్లెపల్లి ఈ 4 ఏటీసీల దగ్గర జర్నలిస్టులు అందరినీ కూడా వారు పర్సనల్గా తీసుకొని వెళ్ళి వారి శాఖ తరఫున మీ అందరికీ మొత్తం ఒక డెమో చూపిస్తారు. అక్కడ పిల్లలు ఏం నేర్చుకుంటున్నారు, వాళ్ళు ఎట్లా వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయి, స్కిల్ యూనివర్సిటీలో మనం ఎంతమంది ట్రైన్ ఇచ్చినాం, ఎంతమందికి ఉద్యోగాలు వచ్చినాయి, ఈ రెండింటిని వారు మీకు ఒకసారి కంప్లీట్గా ఒక ఫీల్డ్ విజిట్ క్షేత్రస్థాయి పర్యటన ఏర్పాటు చేస్తారు. మీరు వెళ్ళి చూసి వచ్చిన తర్వాత మళ్ళీ ఏదైనా విషయాలు ఉంటే అడగండి. ఈ విధానమే అదే నేను చెప్పేది. అదే యుద్ధానికి లేకపోతే ద్రవ్యోల్బణానికి లేకపోతే పెట్రోలియం బేస్డ్ ఏవైతే ఉన్నాయో వాటికి సమస్య ఉంది. స్కిల్డ్ ఉన్న వాళ్ళకి సమస్య లేదు. ఒక క్రైసిస్ వచ్చినప్పుడు క్రైసిస్ను ఖచ్చితంగా మనం అడ్రస్ చేయాల్సిందే, ఫేస్ చేయాల్సిందే. సో ఈరోజు మనం యుద్ధంలో ప్రత్యక్షంగా పాల్గొనకపోయినా పరోక్షంగా దాని ప్రభావం మన మీద ఉన్నది. దేశ ప్రజలందరూ దాన్ని ఎదుర్కోవాల్సిందే. కాకపోతే ప్రతిదీ రాజకీయ కోణంలో ప్రధానమంత్రి గారు మాట్లాడుతున్నారు. ఎన్నికలు ఉన్నంతసేపు ధరలు పెంచలేదు, ఈరోజు ఉన్న పలంగా ఎవ్రీడే పెట్రోలియం ధరలు పెంచుతున్నాడు. అంటే వారికి యుద్ధమైన ప్రజల యొక్క సమస్యలైనా రాజకీయ కోణంలోనే వారు చూస్తారు. మేము కార్మికుల కోణం చూస్తాం కాబట్టి ఈరోజు కార్మికుల యొక్క సంక్షేమం కోసం ఈరోజు ఈ నిర్ణయాలన్నీ తీసుకున్నాము. ఇది నిరంతర ప్రక్రియ. యుద్ధం అనేది ఒకసారి వచ్చింది, ఉపద్రవము, సరే అది కొంతకాలం ఉంటుంది. యుద్ధం ఎంతకాలం జరుగుతుందో మనం చెప్పలేము, దీని ప్రభావం ఎంతకాలం ఉంటుందో మనకు తెలియదు. అట్లని మనం లైఫ్ని స్టాండ్ స్టిల్ చేసుకోలేము కదా, ఎక్కడికక్కడ ఉన్న పలంగా ఆపేసుకోలేము కదా మన దినచర్యను. అందుకే ఈరోజు అన్ని రకాలుగా ఆలోచన చేసి భవిష్యత్తుకు అవసరమైన కార్యాచరణను తీసుకొని ముందుకు వెళ్తున్నాం. ఇంకా ఉంది చేయాల్సింది, ఇంకా సమయం ఉంది. ఆల్మోస్ట్ ఇప్పుడు 45 లక్షల మెట్రిక్ టన్నుల దాకా సేకరించినాము. 20% ఇంకా బ్యాలెన్స్ ఉన్నట్టుంది. 20% కూడా డెఫినెట్గా సేకరిస్తాం. మీరు అందరూ ఊరేసుకున్న ఆయన సిగ్గు లేకుండా రోడ్ల మీద తిరుగుతుంటే మీరు చూపిస్తున్నారు. ఆయన ఫామ్ హౌస్లో 150 ఎకరాలు వేసుకొని ఒక గింజ కొనేదే లేదు. మేము ఏమైనా వ్యాపార సంస్థలు నడుపుతున్నాం, ఒడ్లు కొన్నందుకు 4,500 కోట్లు రాష్ట్ర ప్రభుత్వానికి లాస్ వచ్చింది, ఎవడా ఇచ్చేస్తామా అని మాట్లాడిన వాళ్ళు సిగ్గు లేకుంటే కళ్ళాల కాడికి పోయి కుప్పల కాడికి పోయినాం. వర్షం వస్తే వడగళ్ళ వాన పడితే నష్టం జరిగితే రైతుకు పోయి సాయం చేయాల్సింది పోయి ఆడ దిగి సెల్ఫీలు దిగుతున్నారు. రైతు చచ్చిపోతే ఆ కుటుంబానికి సానుభూతి చేసి గతంలో 1000 కోట్లు కొల్లగొట్టిన నాటికెళ్ళి ఆ కుటుంబానికి 2 లక్షలు 5 లక్షలు ఏమైనా ఆర్థిక సహాయాన్ని అందిస్తారనుకో ఎవరు పల్లికలు ఇస్తారు. పోయి వాళ్ళ శవము వాళ్ళు చనిపోయి వాళ్ళ కుటుంబం దుఃఖంతో ఏడుస్తుంటే పల్లికలు ఇచ్చుకుంటే ఫోటోలు దిగి చూసిరా రైతు చచ్చిపోయినారు. రైతు చచ్చిపోయింది చూసేది ఏంది, అందరికీ తెలుసు కదా. దొంగ సొమ్ము అంత ఉంది, కొంచెమన్నా వాళ్ళకి ఇవ్వచ్చు కదా.